ఫౌండర్స్ లేకపోతే ఈరోజు 12వ వార్షికోత్సవం లేదు. కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా నటుడు ఎలా కావాలంటే అలా మోల్డ్ అవుతాడు. దయచేసి క్యాస్టిజం, పొలిటికల్ ఇది మన తెలంగాణ మూవీకి అంతకన్నా చూడమని నా అభ్యర్థన. కాబట్టి ఇక్కడ కళాకారులు స్వర్గీయ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు, మా గురువు గారు, నన్ను సినిమాకి తీసుకొచ్చిన గురువు గారు, ఆ చిత్రపురి కాలనీ 48 ఎకరాల్లో ఢిల్లీలో వారు సంతకం పెట్టినప్పుడు, వారికి శాంక్షన్ అయినప్పుడు మేము అక్కడే ఉన్నాం. గండిపేట సినిమా షూటింగ్ జరుగుతుంది హైదరాబాద్. తీసుకొచ్చి ఆయన ఒకటే మాట అన్నాడు, తెలంగాణ కార్మికులకు కానీ, తెలంగాణ నటీనటులు కానీ, చిన్న నటీనటులు కానీ, పెద్ద నటీనటులు కానీ, దోస్ హూ ఆర్ బిలాంగింగ్ టు తెలంగాణ, వారికి ఈ చిత్రపురి కాలనీ దొరుకుతుంది, దక్కుతుంది అన్నాడు. కానీ ఆ మహానుభావుడు మాట, అన్ని వేల కోట్లు దానం చేస్తే వాళ్ళ ఆవిడ నిలబడితే ఆమెను కూడా ఓడగొట్టారు. అది మన సంస్కారం ఇక్కడ జరిగేది. కాబట్టి ఎంతమంది యాక్టర్స్, ఎంతమంది డబ్బులు లేకుండా చనిపోయిన వాళ్ళు మనం చూసాం. ఇదే కృష్ణనగర్లో రాజుబాబు గారి కన్నా అద్భుతంగా యాక్ట్ చేసి, అంటే ఆయన నుంచి నటుడు, హాస్య నటుడు ఎవరు ఉండరు. శ్యాంబాబు అని ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు, మా డైరెక్టర్ గారికి, వీరశంకర్ గారికి తెలుసు. అతని టైమింగ్ ఇప్పుడు అసలు ఎవరు క్యాచ్ చేయలేదు. 10 ప్రమాణాలు శ్యాంబాబు. కానీ అతను దురదృష్టం ఏంటంటే మందుకు బానిసాయి. మేమందరం చక్రవర్తి మెస్లో అక్కడ కలిసేవాళ్ళం మద్రాసులో. ఇక్కడ చౌదరి గారు మెస్ దగ్గర భోజనం చేసి, అన్న నాకు భోజనం ఉంటా అంటే, ఇప్పుడే టీవీ సీరియల్ చేసి వచ్చాము, జేబులో డబ్బులు ఉన్నాయి, భోజనం చేయను. భోజనం చేసాడు, మెట్ల మీద పడి చచ్చిపోయాడు. ఇలాంటి దుస్థితి కళాకారులు రాకూడదు. అద్భుతమైన పెయింటర్ ఉంటాడు, రోడ్డు మీద బ్రహ్మాండాన్ని బొమ్మలు వేస్తాడు, కానీ ఆయన ఆదుకునేవాడు ఉండడు. అలాంటి కళ నిర్వీర్యం అయిపోతుంది. మన దాంట్లో చాలామంది కళాకారులు ఉన్నారు. ఇదే నవీన్, నేను ఇద్దరం కలిసి సికింద్రాబాద్లో అది ఎలక్ట్రికల్ ఒక ఏదో దాంట్లో పనిచేసేవాడు. అని ఆయన ఇంటెన్షన్ యాక్ట్ చేయాలి. అక్కడ ఎన్ని తిట్లు తిన్నా, డబ్బులు లేకపోయినా, భోజనం లేకపోయినా, కళ మీద ప్రేమతోటి ఈ రోజున ఎన్ని ఆఫీసులు తిరిగామో మా అందరికీ తెలుసు. ఒకడు బాగున్నా ఉంటాడు, ఒకడు బాగాలేదంటాడు, ఒకడు చింపేసి డస్ట్బిన్లో పాడేసేవాడు ఫోటోలు. ఇప్పుడు అలా లేదు. బ్రహ్మాండంగా ఇప్పుడు మనకి క్యారెక్టర్ వస్తుంది, మనం అసోసియేషన్లో ఉంటే మన స్వార్థం మనం చూసుకోకుండా 10 మందిని ఇప్పించుకోవడం అసలు నాయకుడు. ఇప్పుడు ఒకరు మీరు తప్పట్లేదు, ముందు వచ్చారు ఓ అని అడుగు మీరు మాట్లాడండి. ఆయన ఉన్నాడు ఇక్కడ, ఏంటది ఆత్మీయ కళాకారుల సంఘం అధ్యక్షుడు ఇక్కడ ఉన్నారు. ఆయన ఏది చిన్నదైనా అడుగుతారు. ఇక్కడ అపోజిషన్ లేవు, అందరూ ఒకటే. ఇక్కడ తెలంగాణ మూవీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మీరు నిలబడండి అంటే ఫస్ట్ టైం నేను వచ్చి నిలబడ్డాను. ఇప్పుడు ఏంటంటే మా అసోసియేషన్లో కానీ, తెలంగాణ మూవీ అసోసియేషన్ కానీ ఏమి ఉండదండి. మన డబ్బులు మనకి ఓపోవటం, దొరదండించుకోవటం ఏమి ఉండదు. వెళ్ళడం, కాఫీలు తాగడం, రావడం, అడ్డమైన బూతులు పెడతాడు ప్రతి ఒక్కరు. ఆ టైంలో కరోనా రావడం వల్ల మేము సరిగ్గా దాంట్లో కంటిన్యూ కాలేకపోయాం. తర్వాత టర్మ్లో ఎలక్షన్లో శుభోదయ సుబ్బారావు గారు గెలిచారు ప్రెసిడెంట్గా. తర్వాత అప్పుడు మేమున్నప్పుడు 21 వస్తే శుభోదయ సుబ్బారావు గారు వచ్చాక మొన్న ఎలక్షన్కి 21కి 20 వచ్చింది. ఇది ఏంటంటే ఒక గ్రాఫ్. ఇప్పుడు పడిపోయిన తెలంగాణ కళాకారుల ఈ అసోసియేషన్ ఇక్కడ ఉన్నటువంటి అందరూ వచ్చారు, చక్కగా ఆశీర్వదించారు. మినిస్టర్ గారు వచ్చారు, బ్రహ్మాండంగా చేశారు, అన్ని రకాలుగా బ్రహ్మాండంగా ఉన్నాయి. మన నందూరు రాము గారు ఉన్నారు, అందరూ గురువుగా భావించే గురుతుల్యులు. ఇంతమంది ఆ కమిటీ చైర్మన్ వారు, నేను గౌరవ అధ్యక్షుడు. ఒకప్పుడు గౌరవ అధ్యక్షుడు అంటే ఏంటో అనుకునేవాళ్ళం. మా గురువు గారు స్వర్గీయ దాసరామ గారు చూశాక ఆయన లేని ఫోటో ఈ రోజున ఇండస్ట్రీలో దాసగారు లేని లోటు కనపడదు. ఎక్కడ చూసిన ఫోటోలు అంటే గురువుగారు మీ ఫోటోలు ఎక్కడ ఉంటే ఉంటారా, మనం అన్ని చోట్లకి వెళ్ళకపోయినా మన ఫోటో ఉంటే అక్కడ భయపడతారు అని కూడా. సో అలాగా వీరు చేసిన కృషి, అందరి దగ్గరికి వెళ్ళారు, మాట్లాడారు. మన ఆయన మధ్య పొలిటికల్ అనలైజర్స్ అని ఒక ఆయన, ఇప్పుడు ఈయన సెక్రటరీ అనుకోండి, ఈయన సాయంత్రం 4 అయితే అక్కడ
కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉండి ఒకటే పొలిటికల్ ఆడెవడో ఈడెవడో అని మాట్లాడతారు. ఇలాంటి మేధావులు అక్కడ మన ఎస్ఆర్కే ప్రసాద్ గారు నంద్యాల వాస్తవం స్టేజ్ ఆర్టిస్ట్ అద్భుతం. చిన్న 100 రూపాయలు ఇచ్చినా కూడా అర్ధరాత్రి 12కి అయ్యా 100 ఇచ్చారు అని పెడతాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అది కాబట్టి బ్యాలెన్స్ చేసుకుని ఇంతమంది అక్కర్లేదు. ఒక నూకరాజు ఉన్నాడు, ప్రెసిడెంట్ రాజశేఖర్ గారు ఉన్నారు, ఎస్ఆర్కే ప్రసాద్ అయిపోయింది టీము. ఇక అందరినీ మనం రెండమ్మ రండి బాగుండి చేయండి ఎన్ని అనవడం అనవసరం. అలాగే వాళ్ళు అద్భుతంగా చేస్తున్నారు కాబట్టి అద్భుతంగా ఒక ఆయన ఏమంటాడంటే మాకు ఇంతమందిని పిలిచారు మాకు కాలువ కప్పలేదంటారు. అందరూ ఆయన బాధ అది. మరి మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. ఒక్కో చోట తప్పులు జరుగుతాయి, ఒక్కో చోట ఒప్పులు జరుగుతాయి. వెళ్ళిపోవడం ఎక్కలేగా. ఇప్పుడు సినిమాల్లో మనం మెయిన్ క్యారెక్టర్ చేసిన పోస్టర్ ఫోటో లేదు, ఎక్కడో చిన్న చేస్తారు అన్నగారు మర్చిపోయామని అంటారు అంతే.